హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే రాళ్ళు విసిరే దెయ్యం. ఈ స్టోరీ నా చిన్నతనంలో జరిగిందనమాట. అది కూడా మా ఊర్లో ఉండే ఒక న్యూ కపుల్ అనమాట. అంటే వాళ్ళకు రీసెంట్గా పెళ్ళైందనమాట. అప్పట్లో వాళ్ళకు జరిగిందనమాట. అసలు ఏం జరిగింది, ఈ స్టోరీ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మా ఊర్లో కొత్తగా పెళ్ళైన ఒక జంట సపరేట్గా ఒక చిన్న ఇల్లు కట్టుకొని అక్కడ ఉన్నారనమాట. భర్త రోజు పొద్దున్నే లేవగానే పనికి వెళ్ళేవాడు. పనికంటే మామూలే, అప్పట్లో ఎక్కువ బయట పనులు పొలాలలో, తర్వాత ఎక్కడన్నా ట్రాక్టర్కు ఇలా పనులు ఉంటాయి కదా, వాటికి వెళ్ళేవాళ్ళనమాట. భార్య వచ్చేసి ఇంటి దగ్గరే ఉండేది. అలాగే ఊర్లో కొంతమంది ఆడవాళ్ళు పొలాలలో ఆకు కోసే పనులు ఇలాంటివి ఉంటాయన్నమాట. అలాంటి వాటికి వెళ్ళేదన్నమాట. అలా వెళ్ళి వచ్చేవాళ్ళు, ఈవినింగ్ మళ్ళీ బాగా కలిసి ఉండేవాళ్ళు అనమాట. ఇలా రోజు జరిగేది. ఒక వారం 2 వారాల తర్వాత నుంచి ఏం జరిగిందంటే, ప్రతిరోజు భార్య సాయంత్రం ఇంటికి రాగానే పని నుండి స్నానమందు చేసేసి రెడీ అయ్యి ఇంట్లో దీపం పెట్టేసి దేవుడి దగ్గర బయటకు వచ్చి కూర్చొని ఉంటుందన్నమాట. బయట వాళ్ళు ఏం చేశారంటే మంచంలాగా బండలు సెట్ చేశారనమాట. బండలు, మనం బయట బండలు ఉంటాయి కదా ఇంటి బయట, పెద్ద పెద్దవి నాపరాళ్ళు అని అంటారు. అలాంటి బండలు దిమ్మెలు పెట్టి మంచంలాగా పెద్దగా తయారు చేసుకున్నారనమాట. కూర్చునే దానికి, మాట్లాడుకునే దానికి అందుకు బాగుంటుందన్నమాట. అలాంటి దానిపైన కూర్చొని ఉంటుందన్నమాట సాయంత్రం పూట. ఇంకా వాళ్ళ ఆయన వచ్చేసరికి కొంచెం చీకటి పడుతుందన్నమాట. అంతవరకు అక్కడే కూర్చొని ఉంటుందంట. ఇంకా ఎవరన్నా ఆడవాళ్ళు వస్తే అక్కడే కూర్చొని మాట్లాడుతూ ఉంటారంట. ఇలా జరిగేదన్నమాట. రోజులాగే ఆమె ఏం చేసింది, సాయంత్రం వచ్చేసి పూజ చేసేసి, స్నానమందు చేసిన తర్వాత ఇవన్నీ చేసేసి వెళ్ళి అక్కడ కూర్చొని ఉందంట. కూర్చొని ఉన్న కొద్దిసేపటికి పక్కన నుండి చిన్న చిన్న రాళ్ళు వచ్చి మీద పడ్డాయంట. ఏంటబ్బా ఇవి రాళ్ళు విందబడుతున్నాయి అనుకునిందంట. ఏదోలే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అని ఫస్ట్ అనుకునిందంట. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ వచ్చి మీద పడుతున్నాయంట, చిన్న చిన్న గులకరాలు అంట. అవి ఏంటిది, ఎక్కడి నుంచి పడుతున్నాయి అసలు రాళ్ళు ఇవన్నీ బాగా గమనిస్తే, అంటే అవి పడేటప్పుడు మనకు అర్థమవుతుంది కదా ఎటు సైడ్ నుంచి వచ్చి పడుతున్నాయి అని. అది గమనించిందంట ఆమె. బాగా గమనిస్తే ఎడం వైపు నుంచి చెట్లలో నుంచి వచ్చి పడుతున్నాయంట. అంటే పక్కనే కంప చెట్లు ఉన్నాయి, మొత్తం తుమ్మ చెట్లు. చీకటిగా ఉంటుందన్నమాట అక్కడంతా. అంటే ఎక్కువ నీడగా ఉంటుంది కదా, కొంచెం పొద్దుగుకేసరికి అంటే కొంచెం చీకటి పడే కొద్దీ అక్కడ చాలా చీకటిగా అయిపోతుంది అనమాట. అక్కడ నుంచి రాళ్ళు వచ్చి పడుతున్నాయంట. చూసిందంట, ఎవరబ్బా, ఖచ్చితంగా ఎవరో మగవాడే ఉంటాడు. ఎందుకంటే ఈ అమ్మాయికి కొత్తగా పెళ్ళయి ఉంది కదా, సో ఎవరో ఒకడు అమ్మాయిని ట్రాప్ చేసేదానికి అలా వేస్తున్నాడని అనుకునిందంట. అనుకొని అక్కడి నుంచి అరిచిందంట, రేయ్ ఎవర్రా చెట్లలోంచి రాళ్ళు వేస్తున్నారు, ఇంకోసారి రాళ్ళు వేశారంటే ఊర్లో వాళ్ళందరూ చెప్తారు మీ మీదకి అని చెప్పి అరిచిందంట. అరిచినా కూడా రాళ్ళు పడుతున్నాయంట. మళ్ళీ అరిచిన కొద్దిసేపు సైలెంట్గా ఉండిందంట. మళ్ళీ రాళ్ళు పడుతున్నాయంట. ఇంకా ఏమో కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఈరోజు వీడి కథ తేల్చాలి నేను అని అక్కడికి వెళ్ళిందంట. అంటే లోపలికి వెళ్ళలేదు, వాళ్ళ ఇంటి ప్లేస్ వరకు వెళ్ళిందనమాట. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి అరిచిందంట. మళ్ళీ కొంచెం దగ్గరికి వెళ్ళి, ఏం రా నువ్వు చెప్తే వినవా, ఇంకోసారి ఇలా చేసినావు ఇంకో చెప్తాను, ఇప్పుడు మా ఆయన వస్తాడు, మా ఆయన చెప్తాలే నేను అని చెప్పిందంట. అని అరిచేసి వచ్చి అలా కూర్చున్న కొద్దిసేపటిగా వాళ్ళ ఆయన వచ్చాడంట. వాళ్ళ ఆయన రాగానే వాళ్ళ ఆయన చెప్పిందంట, బా ఇది ఈ విషయము, ఈ విధంగా ఎవరో నా మీద రాళ్ళు వేస్తున్నారు ఆ చెట్లలో నుంచి, నేను అరిచినా కూడా వేస్తున్నారు, మళ్ళీ దగ్గరికి వెళ్ళి అరిచాను, తర్వాత పర్లేదు, ఈ లోపల నువ్వు వచ్చావు అని చెప్పిందంట. అవునా, సరే చూద్దాం ఎవరో వాడికైతే తెలుద్దాంలే అని అనుకున్నారంట. ఇది జరిగిన ఒక 2 రోజుల తర్వాత సేమ్ అలాగే జరుగుతూనే ఉంది. భర్తకు చెప్తూనే ఉందంట. 2 రోజుల తర్వాత భర్త ఉండి, సరే ఇదేదో నువ్వు భయపడుతున్నావు కదా, నేను కూడా చూస్తా అని చెప్పి ఒకరోజు మధ్యాహ్నం నుంచి పని నుండి ఇంటికి వచ్చేసాడంట. ఇంటికి వచ్చేసి ఇద్దరు నార్మల్గానే ఫ్రెష్ అయిపోయి ఈరోజు చూద్దామని చెప్పి ఈవినింగ్ ఆ బండ పైన కూర్చోకుండా బండకు ఎదురుగా వాళ్ళ ఇంటి వాకిట్లో కూర్చున్నారంట. కూర్చొని చూస్తూ ఉన్నారంట రాళ్ళు పడతాయేమో అని. నిజంగానే ఆ చెట్లలోంచి రాళ్ళు వచ్చి పడుతున్నాయంట. ఇద్దరు చూశారంట, ఈ రాళ్ళు వస్తున్నాయి, ఖచ్చితంగా వారిని ఎవరిని పట్టుకోవాలని చెప్పి నువ్వు ఇక్కడే ఉండు, నేను మనుషులను తీసుకొని ఆ చెట్లలోకి వెళ్తాను అని చెప్పి మనుషుల్ని 2-3 మనుషుల్ని తీసుకుని చెప్పాడంట. ఈ విషయం చెప్పి వాళ్ళని తీసుకొని ఈ పక్క మెయిన్ రోడ్ ఉంటుందన్నమాట. అంటే పొలాల్లోకి వెళ్ళే దారిలో నుంచి అడ్డం వెళ్తే ఆ చెట్ల లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఒక కాలినడక మార్గం ఉందన్నమాట ఆ చెట్ల లోపలికి. అందరూ ఆ దారి గుండా లోపలికి వెళ్ళారంట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఎవ్వరు లేరంట, కానీ రాళ్ళు పడుతున్నాయని చెప్పి చెప్తూనే ఉందంట ఆమె. సరే అని చెప్పి అందరూ వచ్చేసారంట. ఇది మనిషి కాదు, ఇది ఏదో దెయ్యం వేస్తోంది అని చెప్పి చెప్పారంట. చెప్తే భార్య ఉండి, ఏంటి బా నువ్వు చెప్పేది, దెయ్యం వేయడం ఏంది అని అంటే, అక్కడ ఎవరు లేరు, మేము అక్కడికి వెళ్ళి చూసాం, మనుషులైతే ఎవ్వరు లేరు ఆ చెట్లల్లో, లైట్లు కూడా వేసి చూసాము, కానీ ఎవరు కనపడలేదు అని చెప్పారంట. కానీ ఆ రోజు తర్వాత నుంచి రాళ్ళు పడుతూనే ఉన్నాయంట.
ఇంకా వాళ్ళకు భయం వేసిందంట, ఇక్కడే ఉంటే మనకి ఏదైనా అవుతుంది, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని భర్త అన్నాడంట. మన సొంత ఇల్లు కదబ్బా, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోతాం, ఒకసారి అది ఎవరినన్నా ఆడి కనుక్కొని ఏదైనా చేపించుకుంటే మేలు కదా అని చెప్పారంట. తర్వాత ఒక స్వామిని పిలిపించి ఇలా చెప్పారంట, ఈ విధంగా జరుగుతుంది స్వామి చూడండి అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొని వస్తే ఆయన చూసి, మీరే దాని ప్లేస్లోకి వచ్చారు, అది ఆ చెట్లలో ఎప్పటి నుంచో ఉంది, ఈ అమ్మాయి బాగా వయసులో ఉంది కదా, అందులో మీరు కొత్తగా పెళ్ళైన జంట, మీ పైన ఎక్కువగా ఇలాంటి గాలులు అవి ఆవహించాలని ప్రయత్నిస్తూ ఉంటాయి, మీరే వీలైనంత దూరంగా ఉంటే మంచిది అని చెప్పారంట. ఆయన చెప్పిన తర్వాత ఇంకా భార్య కూడా ఒప్పుకునిందంట. సరే అబ్బా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇక్కడే ఉంటే నీకు కానీ నాకు కానీ ఏదైనా ఇబ్బంది జరగవచ్చు అని మాట్లాడుకొని అప్పుడు ఊళ్ళో నుంచి వెళ్ళిపోయారంట. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ జరిగినప్పుడు నేను చాలా చిన్నపిల్లవాడిని, నాకు సరిగ్గా గుర్తులేదు. తర్వాత మా పెద్దవాళ్ళు నాకు చెప్పారనమాట, ఇలా జరిగి ఊళ్ళో నుంచి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా వెళ్ళిపోయారు అని చెప్పారనమాట. ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి అని అనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.